హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. బొబ్బట్ల కోసం నైట్ శనగపప్పు నానబెట్టాను. అయ్యా కొంచెం గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మెత్తగా ఉంటాయి. నేను మైదా ఎక్కువ వాడను. ఇక అది పిండి పక్కకు పెట్టేసుకొని పప్పు ఉడకబెట్టుకొని స్టఫింగ్ చేసి రుద్దేసి మంచిగా నెయ్యితో కాలుస్తాను. ఇంకా తినడమే లేట్. ఇవాళ పండగ అంటారు కానీ పండగ రోజే పని ఎక్కువ ఉంటుందండి. ఇవాళ తొందరగా కొంచెం చేస్తా పని బాగా లేట్ అయిపోయింది. అందువల్ల ఈ టైం అయింది. పొద్దున ఉగాది పచ్చడి చేసుకొని తిని పూజలు చేసుకొని గుడికి వెళ్ళి వచ్చి ఈ టైం అయింది. ఇక మా అత్తయ్య మా ఆయన ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తానా ఎప్పుడు పెడతానా అని. ఇద్దరు గ్యాస్ చుట్టే తిరుగుతూ ఉన్నారు స్టవ్ దగ్గర. ఇంకేం చేస్తాం, స్టార్ట్ చేసా. చూడండి, నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అండి, అది కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పాల మీద మీగడ వేసి స్టోర్ చేసేసి వాడుకుంటాం. బొబ్బట్లు అంటే నెయ్యి బాగుంటుంది. మీది ఇవాళ ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి. మాదైతే బొబ్బట్లు, గుత్తి వంకాయ, రైస్. చూడండి, మా ఆయన నెయ్యితో కాలుస్తుంటే ఇంకా నెయ్యి వేసుకొని మరీ తింటున్నాడు దాంట్లో. ఇదిగో నెయ్యి చూడు మాది ఎంత ఉందో. స్మెల్ కూడా ఎంత బాగుందో. బాగుందానే పిచ్చిదానా? దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకు, ఇట్లా నెయ్యితోనే కాల్చాగా. అయినా నెయ్యి వేసుకో, టేస్ట్ సూపర్ ఉంటుంది. తిన్న చేత అయితే కదా నీకు. హ్యాపీ ఉగాది.